సరే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఎవరిని అడగాలి? మా అమ్మ నాన్న సారథి అంతే. కానీ నేను ఎవరిని అడగక్కర్లేదు, నేను నిర్ణయం తీసుకుంటే చాలు. మీ అమ్మ నాన్నల్ని అడగవా? ఉంటే కదా. సింపతి వద్దు ప్లీజ్. అమ్మా నాన్న చిన్న వయసులోనే ఆశ్రమంలో పెరిగాను. స్కాలర్షిప్ తో బయటకు వచ్చాను. ఉద్యోగం ఏదో గడిచిపోతుంది. ఇదంతా నీకు చెప్పాలనిపించింది. అందుకే మన లైఫ్ లో మనకి ముఖ్యమైన వాళ్ళు మన వదిలి వెళ్ళిపోతే మనము పోనక్కర్లేదు. ఏదో ఒక రోజు తప్పకుండా మన లైఫ్ మనకి నచ్చినట్టు మారుతుంది. నాకు మారింది. నువ్వు ఆలోచించు. హీరోవా? వాడు చచ్చిపోయాడు కదా. నేనెప్పుడు ఏ విషయం చెప్పాలనుకున్నా నువ్వు విన్నదే లేదు. నువ్వేదో ఊహించుకుని నువ్వేదో చేసేస్తావు. ఆ రోజు ఆశగా ఓ విషయం చెప్పాలనుకుంటే డివోర్స్ కావాలా అని అడిగాం. ఇప్పుడు సూర్యని చూశానంటే సిగ్గు లేకుండా వెళ్ళి వాడి కాళ్ళ మీద పడ్డావు. ఎవడన్నా ఈ పని చేస్తాడా? ఇక నీకు నాకు సెట్ అవ్వదు. పోరా, ఏ ఎల్లమ్మో పుల్లమ్మో పొలాల గడ్ల మీద తిరుగుతుంటారు. వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి లవ్ చేయి. నీళ్ళంటోడికి నేను సెట్ అవ్వను.